महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఇప్పుడు నాతో పాటు చెప్పరా, ఈ పేర్లన్నీ చెప్పండి. శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహో యాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. సరేనా? ఇప్పుడు శృంగార రస సంపూర్ణ, ఒకరి సుఖం ఇంకొకరిది, అంటే మీ భావాలు ఎప్పుడైతే కలిసిపోతాయో పూర్తిగా అది శృంగారం. ఇప్పుడంతా మార్చిపడేసి ఏమేమో చేశారు దాన్ని. మీ భావాలు ఎప్పుడైతే ఇద్దరిది ఒకటైపోతారో అది శృంగారం. శృంగార రస సంపూర్ణ అంటే నువ్వు నేను వేరు కాదు అనే భావంలో నువ్వు ఎప్పుడైతే మొత్తం దిగిపోతావో అప్పుడు నువ్వు సంపూర్ణంగా నన్ను చేరుకున్నావు అని. నవరసాలు ఉన్నాయా? నవరసాలు తెలుసు కదా. అందులో ఫస్ట్ రసం ఏంటి? శృంగారం. మీరు అందుకే లాస్ట్ రసం ఏంటి? లాస్ట్ చివరిది శాంతరసం. శాంతి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీలో ఏది ఉండదు. పక్కవాడు అదే సినిమా చూసి ఏడుస్తుండొచ్చు, గగ్గోలు పెడుతుండొచ్చు, మీరు శాంత. అంటే మీరు ఇవన్నీ భావోద్వేగాలు దాటిన తర్వాతే దాని లోపలికి వెళ్తారు. అమ్మ లోపల కూర్చొని ఉంటుంది కదా, మనమేమో బయట ఉన్నాం. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు మీరు అమ్మ దగ్గర కూడా ఇవన్నీ చేస్తారు. అమ్మ మీద ఒకరోజు నువ్వు నేను వేరు కాదనిపిస్తుంది, శృంగార రసం. ఒకరోజు కోపం వస్తుంది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, వినవా? ఇంకా ఎన్ని కష్టాలు పెడతావు, నాకు సరిపోలేదా? ఇది కూడా ఉంటుంది అమ్మ దగ్గర. కోపడతారు, అడుగుతారు. ఒకరోజు ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు, ముందు పోయి కూర్చొని ఏడుస్తాం. వస్తుంది ఆశ్చర్యం, ఈరోజు ఎంత బాగున్నావు అమ్మా, ఆశ్చర్యం. నవ్వు, అమ్మతో కూర్చొని మాట్లాడుతూ నవ్వేవాళ్ళు ఉన్నారు. పక్కనోడు పిచ్చోళ్ళు అనుకుంటారు, తప్పలేదు వాళ్ళని అనుకోండి. ఒక్కోసారి అమ్మని చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు అందరూ అదే మొదలెట్టారు. గుప్త నవరాత్రులు, వారాహి అమ్మవారు అంటే అమ్మవారు గుప్త నవరాత్రులు కదా, రాత్రిపూట చేసుకోవాలి కదా, కొంచెం ఎక్కువ ఏమంటారు, నేను ఆ పేర్లు కూడా చెప్పాను, అవి మీరు ఎందుకు చేస్తున్నారు అవన్నీ అంటారు. ఈ తల్లి ఎవరికి చెడు చేస్తుంది నాకు ఒక్కసారి చూపించండి. ఏ తల్లి ఇంతవరకు చెడు చేసింది? ఈ కలియుగంలో ఉన్న కొంతమంది తల్లుల్ని పక్కన పెట్టండి. మామూలుగా తల్లి స్వభావం, ఎవరు తప్పు చేస్తారు? ఏ తల్లి మిమ్మల్ని శిక్షిస్తుంది పద్ధతిగా చేయకపోతే, మీరు ఇది చేయకపోతే, మీరు అది ఇది? ఎందుకు ఆమెను దూరం చేస్తున్నారు? ఎందుకు ఆమె మీద లేనిపోనివన్నీ వేసేస్తున్నారు? కానీ ఆమె ఏం చేస్తుంది అంటే పద్ధతి, రూల్ మాత్రం బాగా అడుగుతుంది. కొంతమంది తల్లులు కదా, ఇప్పుడు పిల్లాడు బయటికి వెళ్ళి వచ్చాడు, కాళ్ళు కడుక్కోకుండా బెడ్కి నయ్యమంది ఒక తల్లి అంటది రూల్. ఆమె రూల్ మాట్లాడుతుంది వారాహిదేవి.
అందుకే భయం. మనకు రూల్ ఫాలో చేయడం చేత కాదు కదా, భయం అంతే, ఇంకేం లేదు. అమ్మ ఎప్పుడూ కూడా పిల్లాడికి భయానకంగా కానీ ఇబ్బంది పెట్టేలాగా ఎప్పుడూ ఉండదు, చెయ్యదు కూడా. వారాహిదేవి నమ్మే వాళ్ళకు అమ్మే కనిపిస్తుంది కానీ అమ్మలో భయంకరంగానో అమ్మో అనేటట్టు ఎప్పుడు కనిపించదు. రామకృష్ణ పరమహంసకి కాళీమాత కనిపించిందా అట్లా? అయ్యో ఏం భక్తి ఆ భక్తి! ఎప్పుడైనా ఆయన పుస్తకాలు చదవండి, అది చదువుతుంటేనే ఏడుపు వస్తుంది తెలుసా. ఇంత ఎట్లా వచ్చిందయ్యా నీకు, అందులో కొంచెమైనా మాకు ఇవ్వు అనిపిస్తుంది. నేను నా జీవితం మార్చింది మాత్రం ఆయన పుస్తకాలే. ఆయన గురించి చదువుతూ ఉంటే ఈ కాలంలోనే పుట్టాడు ఆయన, మనకన్నా ఒక 100 ఏళ్ళు సరే ముందు, 150 ఏళ్ళు ముందేమో, కానీ ఇంత భక్తి ఉందా నీకు? అసలు అది వర్ణనాతీతం. ఎప్పుడైనా నా గాస్పెల్స్ ఆఫ్ రామకృష్ణ అని ఉంటాయి, లేకపోతే ఆయన ఉంటాయి, ఒకసారి తీసి చదవండి. మీకు ఏదైనా అర్థం కాలేదంటే నన్ను వచ్చి అడగండి. నా జీవితం మార్చేసిన పుస్తకాలు కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా మీ జీవితాలని కూడా ఒక మలుపు తిప్పుతాయి. ఎందుకంటే మనకు తెలియదు కదా ఆమెను ఎప్పుడు ఎలా పట్టాలి, ఏం చేయాలి, వాళ్ళు అందులో మనకి చెప్తారు, గైడ్ చేస్తారనమాట, హెల్ప్ చేస్తారు తెలియకుండా. ఇప్పుడు మీరు ఎంత ఇక్కడ ఉన్నారంటే మీకు ఏదో లాగుతోంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, లేకపోతే ఎందుకు కూర్చుంటారు? ఇంకో దగ్గర ఎక్కడైనా వెళ్ళి కూర్చుంటారు కదా అలా. సో బీభత్సం, జుగుప్స, ఒక్కోసారి వద్దు చేయొద్దు అనిపిస్తుంది, కోపం వస్తుంది. ఇవన్నీ పోయిన తర్వాతే ఆ అమ్మ అంటే నిజమైన ప్రేమ, శాంతం వస్తుంది అన్నమాట. అది శృంగార రస సంపూర్ణ. శ్రీచక్రంలో ఎక్కడ శృంగార రస సంపూర్ణ? ఇవన్నీ ఆవరణలు దాటి ఆ నవావరణలు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి అన్నమాట. ఆ మొత్తం కలిపితే అమ్మవారు అన్నట్టు. శృంగార రస సంపూర్ణ. శృంగారం అంటే త్రికోణాలు, ట్రయాంగిల్స్ తెలుసు కదా. శ్రీచక్రం అంతా దేంతో ఉంటుంది? ట్రయాంగిల్, లోటస్ దళాలు అండ్ వృత్తాలు, సర్కిల్, వీటితోనే ఉంటాయి. ట్రయాంగిల్స్ అన్నీ, త్రికోణాలన్నీ 5 ఉంటాయి. దాన్నే శృంగారం అంటారు. లేకపోతే కొమ్మలు, వర్టెక్స్, ఎపెక్స్ ఇలా వస్తుంది, యాంగిల్స్ ఉంటాయి కాబట్టి. అర అంటే దళాలు, లేకపోతే మీ వృత్తాలు, సర్కిల్ ఉంటుంది కదా అది. అవన్నీ 4 ఉంటాయి. 5 + 4 9. నవావరణ పూర్తయిందా? శృంగార రస సంపూర్ణ అంటే శ్రీచక్రం గురించే చెప్తున్నారనమాట ఇక్కడ, లోపల నుంచి చూసుకుంటే, రహస్యంగా చూసుకుంటే. ఇప్పుడు జయ, విజయ అంటే దేన్ని గెలవాలి? విజయ అంటే లోపల ఉన్న ఇంద్రియాలు, మనస్సు, షడ్వికారాలు. జయ అంటే ఇప్పుడు బయట వైపు గెలుపు. అంటే బయట వైపు నుంచి ఎవరైతే మీకు విరోధులు ఉన్నారో, మీకు పడని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి మీద కూడా గెలిపించేటట్టు చేసే అమ్మ. ఎందుకంటే అమ్మనే జయ. మీరు మళ్ళీ చెప్పాను కదా, డబ్బు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? డబ్బున్నోడి దగ్గరికి వెళ్తారు. అమ్మ దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అమ్మ దగ్గరే వెళ్ళాలి. ఆమె దగ్గర అది ఉంది కాబట్టి మనకి ఇస్తుంది. జయ జాలంధర స్థిత ఓఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని. అంటే ఇవేంటంటే మీ అనాహత ఎక్కడ ఉంటుంది? అనాహత హృదయస్థానం, సరేనా? అది జాలంధర స్థిత. తర్వాత ఓఢ్యాన పీఠ నిలయ మీ ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత బిందు మండల వాసిని ఇక్కడికి వెళ్తుంది. అదే సత్ చిత్ ఆనందం, సచ్చిదానందం. అందుకే మీరు మణిపూరకం వరకు ఉండే వరకు కిందంతా ఇక్కడే ఉంటారు, ఈ కింద స్థాయిలోనే. అంటే సంపాదించాలి, లీడర్ అవ్వాలి, అన్నీ మీకు ఇలాంటివే ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత అనాహత దగ్గరికి వచ్చేసరికి మీకు ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది. మీకు ఇప్పుడు అప్పుడు చెట్టు కనిపించదు, పుట్ట కనిపించదు, రాయి కనిపించదు, కాకి కనిపించదు, వాడు ఏమంటారు, వాడికి కారుతుందా, వాడికి ఏమవుతుంది, వాడు ఎలాంటి పరిస్థితుల్లో. ఇప్పుడు మనకు ఒక పిల్లాడు ఉన్నాడు, వాడికి ముక్కంతా కారుతుంది, మనం తీసుకునే అంత ఇది ఉండదు. మనం అంటే ఆ స్థాయికి చేరిన వాళ్ళకి అవన్నీ ఉండవు. ప్రేమ ఒక్కటే మొత్తం ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు. అనాహత నుంచి ఇంకా మీరు ఉన్నారంటే పై లోకాల్లో ఉన్నట్టే, పైనే మొత్తం ఇంకా అమ్మవారికి దగ్గరలో వెళ్ళిపోయినట్టే అనమాట. ఇక్కడ వచ్చేసారంటేనే సత్ దగ్గర ఉన్నారు. సత్ చిత్ ఆనందం. ఇక్కడికి వస్తే సత్ సత్యం, నిజం. చిత్ అంటే చైతన్యం, అందుకే అగ్ని. ఆనందం ఇక్కడికి వచ్చేసారా, ఆనందం. ఇక్కడ నుంచి ఇక్కడ చేరడానికే చాలా పడుతుంది అంట తెలుసా టైము. మనం ఇక్కడ వరకు చేరినా చాలు.
రహో యాగ క్రమారాధ్య, రహో యాగ క్రమారాధ్య. రహో యాగ, యాగం అంటే యాగం చేస్తున్నాం, క్రమ అంటే క్రమం, పద్ధతిగా చేస్తున్నాం, ఆరాధ్య అలా చేస్తే ఆరాధింపబడుతుంది. ఇప్పుడు రహో యాగ అంటే ఏంటి? రహో యాగ అంటే ఒంటరిగా చేసేది అంట. ఒంటరిగా చేసేదంటే ఒక్కళ్ళే చేసేది, అంటే రహస్యంగా చేసేది. రహస్యంగా చేసేది ఎప్పుడు తప్పేనా? మీకు తెలుసా, విత్తనం ఏదైతే ఉంటుందో మొలక లోపలే ఉంటాయి 3 స్టేజీలు, అవి లోపలే జరుగుతాయి. మీరు దాన్ని తవ్వి చూస్తే అది ఎప్పటికీ చెట్టు అవ్వదు. కొన్ని రహస్యంగానే ఉండాలి, అప్పుడే అది. ప్రతి సృష్టికి ప్రతి సృష్టి జరగాలంటే రహస్యమే ఉండాలి ఎప్పుడు, అది అంతే. దాని గౌరవం అందులోనే ఉంది. అంటే ఇక్కడ ఏంటి మరి ఈ ఒంటరితనం రహస్యం అంటే ఏంటి? ఎప్పుడైతే విశ్వమంతా ఒకటే, అంటే నువ్వు అమ్మ వేరు కాదు అనే స్థాయికి ఎప్పుడైతే వచ్చి అమ్మని పూజించడం మొదలు పెడతావో అప్పుడు అమ్మ నిన్ను తీసుకుంటుంది, నీ యజ్ఞాన్ని తీసుకుంటుంది. అలా ఎప్పుడైతే మీరు అమ్మని ఆరాధిస్తారో మిమ్మల్ని తీసుకుంటుంది అని దాని ఉద్దేశం. వేరే ఉద్దేశాలు ఏం లేవు. మీరు అమ్మవారి రహస్య నామాల్లో తెలుసుకోవాల్సిందేంటి? ముందు నేను అమ్మ వేరు, తర్వాత నేను అమ్మ ఒకటే. ఇప్పుడు మనమంతా గంగా నది పక్కన నుంచి వెళ్తుంది, మనమందరం గ్లాసుడు గంగా నీళ్లు తీసుకొని వచ్చి ఎవరి దగ్గర వాళ్ళు పెట్టుకున్నాం. లలిత సహస్రనామం అయిపోయే లోపలికి ఏం చేస్తాం? ఈ నీళ్ళన్నీ తీసుకెళ్ళి గంగలో వేసేయాలి. అంటే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి చేరిపోవాలి అందరం ఆమె అంశాలే, కానీ చివరికి ఆమెలో చేరిపోవాలి. ఇది ఎంత, దీన్ని ఇక్కడే ఉండి అర్థం చేసుకునే ముందుకెళ్ళండి. రహో యాగ క్రమారాధ్య అంటే మీరు ఇన్ని నామాలు చేస్తున్నంతసేపు ఆమెని వేరేగా పెట్టి ముందు పెట్టే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఆమె అంతా ఒకటే, ఆమె అంతా ఒకటే. అంటే ఆ ఒకట్లో మీరు కూడా ఉన్నారు కదా, మరి మిమ్మల్ని మీరు సపరేట్ చేసి ఎక్కడ పెడతారు? మీరు పెట్టారంటే మీరు ఈ పేరుకి రాలేదు, మీకు ఈ పేరు వరకు రాదు, మీకు ఆ భావన రాదు, మీకు దాని ఫలితము రాదు. విశ్వమంతా ఒకటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నువ్వు వేరెక్కడున్నావు? లేవు కదా. నువ్వు ఎప్పుడైతే అది తెలుసుకుంటావో, తెలుసుకొని అమ్మని ఆరాధిస్తావో అప్పుడు అమ్మని చేరుకుంటావు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇదిగో ఇవన్నీ సత్చితానంద, అంటే ఎక్కడో ఇది జరగాలంటే ఈ స్టేజ్లకి రావాలి, లేకపోతే ఆమెను పట్టడం కొంచెం కష్టం. ఎప్పుడు మీతో దాగుడు మూతలు ఆడుతూ ఉంటుంది, చాలా ఆడుతుంది దాగుడు మూతలు. ఒక్కొక్కళ్ళకి లెక్కలేనన్ని కష్టాలు పెడుతుంది తెలుసా. వదిలేస్తాం, కొంతమందికి ఒళ్ళు సహకరించదు, వదిలేస్తాం. కొంతమందికి ఫ్యామిలీ సహకరించదు, వదిలేస్తాం. కొంతమందికి పని దగ్గర ఇలా ఎన్నో దగ్గర ఆమె వస్తుంది, కానీ మీలోనే ఏదో ఒకటి సహకరించక మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చిందో తెలుసా. ఒక్కొక్కసారి మీరే అమ్మ నాకు శక్తి లేదని వదిలేస్తారు. అలా ప్రతి వాళ్ళకి జరుగుతుంది, ఒకసారి చూసుకోండి. మీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది తెలుసా? మీ వీక్ పాయింట్స్ దగ్గర వస్తుంది. అంటే మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, మీ ఇంట్లో ఏదైనా చాలా వీక్ టైం ఉంది, చాలా పెద్దది ఉంది, ఒక బాధాకరమైన ఆ టైంలో మీకు వస్తుంది. పట్టాలామెని పట్టండి, అక్కడ పడితే కదా మళ్ళీ ఎప్పటికీ వెళ్ళదు. బాధ పెడుతుంది అనుకుంటే ఏం చెయ్యలేం. ఎందుకంటే నేను ఎప్పుడైతే మా అమ్మకి బాగాలేదు అని తెలిసిందో, నేను ఇంకా పక్కనే వినాయకుడిది ఉంటుంది అనమాట. ఆ వినాయకుడిని దాటితేనే నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఆయన దాటకుండా నేను వెళ్ళలేను. నాది ఎంత పెద్ద పంతమో, వినాయకుడు వస్తున్నాడు అంటే నేను మొహం ఇట్లా తిప్పేసుకునేదాన్ని. అంటే నాకు కోపం. నువ్వు ఎట్లా చేస్తావు? నాకు ఎలా చేయగలవు? ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు కోపం, అటు చూడలే, ఎక్కడికి అటువైపు చూడడం, అటు చేయడం ఏం చేయలే. మెల్లమెల్లగా
అసలు ఫస్ట్ నాది నిజమైన ప్రేమనా, నన్ను నేను ఇది చేసుకోవడం మొదలు పెట్టాను. పోనీ నాకంత కోపం అయితే నేను తిండి తిప్పలన్నీ మానేసేయాలి కదా. నేను అలా ఏం మానేయలేదు. చదువుతున్నాను, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఏడుస్తున్నాను, పర్లేదు అలా చేసుకున్నాను. అంటే నా అవసరం వచ్చినప్పుడే నేను ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ నీ దగ్గర స్వార్థం లేకుండా ప్రేమ ఉందనుకో, నువ్వు ఆ సృష్టించినోడి మీద కోపం ప్రదర్శించు, హక్కు ఉంది. కానీ నీ ప్రేమలో ముందు అది ఉందా, స్వచ్ఛత ఉందా? నీ ప్రేమ స్వచ్ఛంగా ఉందా, అవసరానికి ఉందా, అది చూసుకో. అక్కడి నుంచి తెలియకుండా మెల్లగా నాకు నేను చేసుకుంటూ ఈరోజు నాకు ఏది ఇచ్చిందో, నాకేమిందో దాంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అవి తీయకపోతే నాకు ఈ అమ్మ దొరికేది కాదు. మీకు ఇప్పుడు పిల్లాడికి 2 ఆట వస్తువులు ఉంటే ఒకటే ఆట వస్తువుతో ఆడుతూ ఉంటే అది ఎలా అయినా పక్కకి తీసేసి ఇంకోటి ముందు పెట్టాలి. అప్పుడు వాడు దీన్ని ఆడుతూ ఉంటాడు. అలాగే మీకు ఒకటి ఉన్నప్పుడు మీకు ఇంకో దాని మీద వెళ్ళదు. సో మీరు లైఫ్లో వచ్చే వాటిని ఎలా తీసుకుంటారనే దాన్ని బట్టి ముందెళ్తుంది. కానీ ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, రావని కాదు. ఎందుకంటే మనది మానవ జన్మ, ఇది కష్టాల కోసమే తీసుకున్న జన్మ. అందులో సుఖాలు ఎలా వస్తాయంటే వడగళ్ళ వానలాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి. అంటే ఏం చెప్తున్నారు, ఇదొకటి రహస్యంగా పట్టాలి అని, అంటే విశ్వమంతా ఒకటే అని పట్టాలి. ఇంకోటి ఏంటి, గురు శిష్య పరంపర ఉండాలి. మీరు లలిత సహస్రనామ స్తోత్రాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, అర్థాలు చెప్పుకున్నాం, పర్లేదు, దీనికి గురువు అవసరం లే. కానీ మీరు అమ్మవారి దీక్షలో వెళ్తున్నారు అంటే మాత్రం మీకు గురువు కావాల్సిందే. రహస్యంగా జరుగుతుంది అది, మీకు 10 మంది ముందు అందరి ముందు ఇవ్వబడదు. సో ఇది గురు శిష్య పరంపర గురించి కూడా చెప్తోంది. మీకు మంత్రాలు రావాలన్నా, షోడశి తీసుకోవాలన్నా, పంచదశి తీసుకోవాలన్నా, మీరు బాలామంత్రం ఏది తీసుకోవాలన్నా గురువు ఉండాల్సిందే. రహస్తర్పణ తర్పిత. సో అలా రహస్యంగా ఇచ్చిన తర్పణాలన్నిటినీ అమ్మ తీసుకొని తృప్తి చెందుతుంది. అందుకే మీరేం చేస్తారు, శ్రీచక్రం చదివినప్పుడు, ఖడ్గమాల స్తోత్రం చదివినప్పుడు కూడా అమ్మ సంతోషిస్తుంది. ఎందుకు, అక్కడ ఉన్న మీరు నవావరణ దేవతలందరినీ కవర్ చేస్తారు. అందరి పేర్లు, అందరి దేవతల పేర్లు అన్నీ వస్తాయి అన్నమాట. అది ఒక రకం. ఇంకోటి ఏంటి, ఇదేంటి పిండాండం కదా. ఏది, శ్వాస తీసుకోండి, వదలండి. ఎవరికి శ్వాస తీసుకొని వదిలేసరికి ఆ శ్వాస ఓంలాగా వినిపించింది, ఎవరికి వినిపించలేదా? వినిపిస్తే అయిపోయింది. రహస్తర్పణ తర్పిత. సో మీకు ఎప్పుడైనా వినిపించిన రోజు చెప్పండి, మీకు సత్కారం చేస్తాను, నేను సన్మానం చేస్తాను. సో ఏం చెప్తుందమ్మా, నీలో ఏదైతే 2గా ఉందో, ఉచ్ఛ్వాస నిశ్వాస, అంటే శివుడు పార్వతి 2లా ఏదైతే ఉందో అది ఒకటే. అంటే నువ్వు ఏమవ్వాలండి, ఓంకారంలా మారాలి. అంటే ధ్యాన ప్రక్రియ అలా అయినప్పుడు నువ్వు రహస్తర్పణ తర్పిత, అంటే నిన్ను నువ్వు సమర్పించుకున్నావు. అలా నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో సద్య ప్రసాదిని. సద్య అంటే ఫాస్ట్గా, తక్షణమే. ప్రసాదిని అనుగ్రహిస్తుందంట, ఇచ్చేస్తుందంట. అంటే ఇదేదో బాగుంది, ఏంటది, జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహో యాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సత్య ప్రసాదిని. పేర్లు ఎంత బాగున్నాయి కదా, ఎంత ఈజీయా. కొన్ని వేల జన్మలు దాటితే కానీ రాదు. కానీ పట్టుకోండి, వదలొద్దు. అమ్మ కొంగు వదలకపోతే ఏం చేస్తుంది అమ్మ, తనతో పాటు మనల్ని కూడా ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి పట్టుకోండి. విశ్వసాక్షిని. విశ్వసాక్షిని అంటే సాక్షి అంటే చెప్పాను, సాక్షి అంటే మళ్ళీ చెప్పాలా, అవసరం లే కదా. సాక్షి అంటే ఎవరు, ఒక గొడవ జరుగుతోంది, సరేనా, దాన్ని సాక్షిగా ఒకరు చూస్తున్నారు. సాక్షి అంటే ఐ విట్నెస్, కోర్టులో పిలుస్తారు. సాక్షి అంటే ఎవరు, చూస్తున్నాడు కానీ అంటదు, దానిలో భాగం కాదు.
జడ్జిమెంట్ చేయడు. వీడు తప్పు వీడు రాంగ్ అంటే వాడేం అవుతాడు, అందులో ఏదో ఒక భాగం అవుతాడు. ఇప్పుడు మీరు లేదురా వీడు మంచోడు, వీడు ఖచ్చితంగా మంచి చేసి ఉంటాడు కాబట్టి నేను వీడి సైడ్ తీసుకుంటాను, కొంతమంది ఇటువైపు వెళ్తారు గొడవ వేసుకుంటూ ఉంటే. లేదు నాకు వీడు ముందు నుంచి ఫ్రెండ్, వీడు తప్పు చేసినా నేను వీడితోనే ఉంటాను ఇంకోటి ఇటు. మీరు అలా మంచి చెడు వైపు తీసుకుంటే మీరు సాక్షి అవ్వలేరు. సాక్షి అంటే ఏంటి, మంచి చెడు ఏమీ చూడదు, అక్కడ ఏదో జరుగుతోంది, దానికి భావోద్వేగం కూడా అవ్వదు, దాని గురించి మంచా చెడా అని పట్టించుకోదు, ఓన్లీ చూస్తుంది. చూసిన తర్వాత కూడా మళ్ళీ అదే కోర్టుకి వెళ్ళి చెప్పాలన్నప్పుడు జడ్జి ముందు అవును సార్ వీడు చాలా గట్టిగా కొట్టాడు, వీడు చెడ్డోడు, వీడు మంచోడు, అవన్నీ కోర్టు అడగదు. నువ్వేం చూసావో అది చెప్పు చాలు అంతే అంటది. అది చూసిన దాన్ని బట్టి జడ్జి మంచా చెడ ఎవరికి శిక్ష పడాలని వేస్తాడు. అంటే అమ్మ అలాగే విశ్వసాక్షిని, అంటే మీరు చేసే పనులన్నీ చూస్తుంది కానీ మీకు కర్మ ఫలితం ఏం రాసివ్వదు. కర్మ ఫలితం ఎవరు రాసిస్తారు, దానికి వేరే వాళ్ళని అపాయింట్ చేసింది ఎవరు, సూర్యుడు, చంద్రుడు, కాలము, పంచభూతాలు, యముడు, వీళ్ళు జడ్జిలు అన్నమాట. అమ్మ ఏం చేయకుండా సాక్షిగా చూసినా వీళ్ళు మాత్రం వదలరు మిమ్మల్ని. సూర్యుడు ఎలాంటి సీసీ కెమెరా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. మన సీసీ కెమెరాలు కొన్ని తిరుగుతాయి కదా, ఇలా ఇంతే తిరుగుతాయి. సూర్యుడు పోగానే డ్యూటీ ఎవరికి అప్పకి చెప్తాడు, చంద్రుడు. అసలు వీళ్ళిద్దరు ఎప్పుడైనా కొద్దిసేపు మనం చేసుకునే పనులు తప్పులు చేసుకుంటాం వదిలేస్తారా, వదలరే. మళ్ళీ కాలాన్ని జయించిన వాళ్ళు ఎవరు చెప్పండి, అది ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. చివరి టైం వస్తే యముడు అంటాడు దాదా దాదా అని ఆయన వస్తాడు. పంచభూతాలు అవి ఎప్పుడు సాక్షి. సో మీరేదో తప్పు చేస్తున్నాను, 4 గోడల మధ్యలో చేస్తున్నాను అనుకుంటే నడవదు. మళ్ళీ ఎలాంటి తప్పులు, మనసా వాచా కర్మ, త్రికరణ శుద్ధి, అంతే, ఇంకేం చేయకండి, ఇంతే చాలు. సాక్షి వర్జిత అంటే లేనిది, సాక్షి లేనిది. ఇప్పుడు అమ్మే అందరిపై నుండి ఇలా చూస్తుంది, ఇప్పుడు అమ్మ పైన ఎవరు ఉన్నారు చూడ్డానికి, ఆమెకి ఎవరు లేరు. అంటే ఏం చెప్తున్నారు, శివశక్తైక రూపిణి, ఆమె పైన ఇంకెవరు లేరు అని. సో ఇలా ఉన్న అమ్మవారంటే ఆమె ఒక్కతే లేదు, అంతమందితో కూడుకొని ఉంది. ఆమెకు ఒక బెటాలియన్ ఉంది. ఎవరది, షడంగ దేవతాయుక్త. షడ్ అంటే 6 అంగములు అంటే భాగములు, యుక్త అంటే కూడి ఉన్నది. వేదాంగాలు తెలుసా అమ్మా ఏంటో, వేదాంగాలు చెప్తా. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరూక్తం, జ్యోతిష్యం, కల్పం. చెప్పాలి కాబట్టి చెప్పాను, అర్థమైందా ఏమైనా? 6 ఉంటాయి అంతే. ఇందులో మీకు బాగా వచ్చిందేంటి, జ్యోతిష్యం. అంటే జ్యోతిష్యం కూడా అమ్మవారి అంగమే. నేను ఇది లేనప్పుడు జ్యోతిష్యం ఏం లేదు అనేదాన్ని, కానీ ఇది కూడా అమ్మ అంగమే. ఇప్పుడు మీకు నేను అంధకారంలో నిల్చోబెట్టించానబ్బా, మీకు అస్సలు లేదు, మీ దగ్గర మొత్తం లైట్ లేదు, అంధకారంలో ఉన్నారు. సరే నా దగ్గర ఉన్న టార్చ్ని మీకు ఇస్తే మీరు ఆ టార్చ్తో కనీసం కొంచెం దూరం నడవగలరా? కనీసం ఏదో తొక్కరాందైనా తొక్కకుండా పక్కకి అంతవరకైతే కనిపిస్తుంది కదా, అంత కనిపిస్తుంది. మెల్లగా రాత్రంతా కరెంట్ రాలేదు, అయినా చిన్న టార్చ్ పట్టుకొని నడవగలరా? మీ ఇంటికైనా చేరగలరా? అలాగే జ్యోతిష్యం ఏం చేస్తుంది అంటే మీకు మొత్తం చూపించదు, కానీ చిన్న టార్చ్ లైట్ లాగా పనిచేస్తుంది. అంటే నువ్వేదైనా చెయ్యకూడదు అంటే నీవెలా ఉన్నాయి గ్రహాలు, నువ్వు దానికి అనుకూలంగా ఎలా చేయాలి. గ్రహాలు మీకు తోడుగా లేరనుకోండి, మీరేం చేస్తారు తెలుసా, దానికి ఉల్టా చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ అమ్మగారి ఇంటికి వెళ్తే మీరు ఎలా ఉంటారు, సంతోషంగా ఉంటారు. సరే అమ్మ ఇల్లు ఊడు అంటే నేను ఊడవను అంటారు, అమ్మ ఏమంటది సరే. అలా మీకు అక్కడ కొన్ని ఉంటాయి, వదిలేచ్చు. అత్తగారింటికి వెళ్తే మీరు ఎలా ఉంటారు, భయం. అంటే అక్కడ మారిందా, గృహం మారేసరికి మీరు ఉండే పద్ధతి కూడా మారింది. వాళ్ళకు అనుకూలంగా ఉంటే మీకు మంచి, అట్లీస్ట్ కొంచెం సుఖమైనా ఉంటుంది, రాత్రి నిద్రైనా దొరుకుతుంది. లేదంటే
డట్టడడాం డట్టడడాం. అమ్మ వెయిట్ చేస్తుంది నా కొడుకు ఎప్పుడు వస్తాడని, పెళ్ళాము వెయిట్ చేస్తాడు మా ఆయన ఎప్పుడు వస్తాడని. ఆయన ఇంటికి ఎప్పటికీ రాడు. నిజం. సగం చేస్తారంటే ఈ అత్త కోడళ్ళే పడని మనకెందుకు వచ్చింది అని వాళ్ళు దాక్కొని వెళ్ళిపోతారనమాట. బాగా బాగా నిష్ణాతులు అబ్బాయిలు ఇందులో. మనం కొట్టుకోవాలి, మనం మంచిగా అవ్వాలి. అర్థమైందా? అంటే మీ గ్రహాల పరిస్థితి బాగాలేనప్పుడు దానికి వ్యతిరేకంగా వెళ్తారా, దానికి అనుకూలంగా వెళ్తారా? అనుకూలంగా వెళ్ళాలి. అది ఎంత టైం ఉంది అలా బాలేనిది, ఏ గ్రహంలో ఉంది అది, సో ఆ గ్రహానికి సంబంధించి చేయాలి. శని గ్రహం ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? శని ఏమడుగుతాడు? మీకు విపరీతమైన బాధిస్తాడు, కానీ వదలకు అంటాడు. నువ్వు పట్టిన దారి వదలకు. మీకు శనిగ్రహం ఉంటే మీకు అనిపిస్తుంది ఈ జాబ్ చేశా కదా, ఈ జాబ్లో నాకు పెద్ద అచ్చి రావట్లేదు, నేను జాబ్ మారుస్తా, ఇంకో జాబ్ మారుస్తా. శనిగ్రహం అలా కాదు, అక్కడే ఉండు. అదే అడుగుతుంది అనమాట. లా అండ్ ఆర్డర్, జస్టిస్ అక్కడే ఉండగా నీకు ఖచ్చితంగా శనిగ్రహం పోయిన తర్వాత వెంటనే సక్సెస్ వస్తుంది. అంటే నువ్వు ఏ గ్రహంలో ఉన్నావు, దానికి అనుకూలంగా ఏం చేయాలి అని చెప్పేది జ్యోతిష్యం. అమ్మ కూడా అదే చేస్తుంది కదా. పెళ్ళైన తర్వాత అప్పగింతల్లో నువ్వు అత్తగారింట్లో ఇలా ఉండు, ఇప్పుడు చెప్పట్లేదు, అది వేరే విషయం అనుకోండి. ఇలా ఉండు అంటే నీకు అనుకూలంగా చేసుకో అంటుంది. ఇలా అనుకూలంగా ఉంటూ అదే జ్యోతిష్యం, ఇంకేం లేదు జ్యోతిష్యం. అది కూడా అమ్మ అంగమే. సో నాకు ఇది అర్థమైంది తెలుసా జ్యోతిష్యం ఏంటో. గ్రహాలు మనకి వ్యతిరేకంగా ఏంటంటే మనం దానికి అనుకూలంగా, ఆ గ్రహం ఎలా ఉందో దానికి అనుకూలంగా చేస్తే అది దాటేస్తే చాలు. ఆ గ్రహం మన ఇంట్లో కదా, మనకు ఒక్కొక్క గ్రహంలో కొద్దిసేపే ఉంటాయి ఆ గ్రహాలు, ఎక్కువసేపు ఉండవు. ఆ ఉన్నంతసేపు మనం ఎలా ఉండాలో ఆ కిటుకు తెలుసుకున్నాం అనుకోండి, దాటేయగలం, కష్టం లేకుండా దాటేయగలం. అది ఇప్పుడు మంత్రంకి ఏం చేస్తాం? ఖడ్గమాల, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, అస్త్రదేవి, నేత్రదేవి, ఇంకోటి కవచదేవి చదువుతామా? ఇవి అమ్మవారి అంగాలు. ఇంకోటేవి? అంగదేవతలు, ఆయుధ దేవతలు, ఆవరణ దేవతలు, నిత్యాదేవతలు, ఆమ్నాయ దేవతలు, పరివార దేవతలు. దీని అన్నిటికీ మూలశక్తి ఎవరు? అమ్మ. సరేనా? ఆ తర్వాత షాడ్గుణ్య పరిపూరిత. అమ్మవారికి 6 గుణాలు ఉన్నాయి, మనకు కూడా ఈ 6 గుణాలు ఇస్తుంది. ఇందులో ఇద్దరు ఉంటారు. ఒకటి పురాణాలు ఒకటి చెప్తాయి, ఇంకోటి మహానిర్వాణ తంత్రం. మహానిర్వాణం అంటే ఏంటి? నిర్వాణం అంటే ఏంటి? ఇంకా మోక్షం అన్నమాట, మీకు సంబంధం లేదు. నిర్వాణంలో ఉండేవాళ్ళు భూతదయ అంటే అందరి పట్ల బాగా దయ జాలితో ఉంటారు, దానం చేస్తూ ఉంటారు. లెక్క పెట్టండి, 6 చెప్తా, అంతకన్నా మించి చెప్పను. వైరాగ్యం అంటే చచ్చిపోవాలనే వైరాగ్యం కాదబ్బా, ఇది జ్ఞాన వైరాగ్యం. సమబుద్ధి, అందరినీ సమానమైన బుద్ధితో చూస్తారు. నిర్మోహమాటం అంటే ఏది చెప్పాలో అది చెప్పేస్తారనమాట. ముముక్షత అంటే మోక్షం వైపు ఉంటాయి వాళ్ళ అడుగులన్నీ. తర్వాత చూసుకుందాం. మనకి ఇవన్నీ ఎందుకు చెప్పండి? సమబుద్ధి, భూతదయ, దానం, ముముక్షత్వం, వైరాగ్యం, ఇవన్నీ మనకెందుకు? మనకేం కావాలి? పురాణాలు ఏం చెప్పాయి? ఐశ్వర్యం. వింటున్నారా? ఇది కూడా ఇస్తుంది. ఇటురండి, ఆ మహానిర్వాణ తంత్రం మనకెందుకు కానీ ఇటురండి. పురాణాలు ఏం చెప్తుంది? ఐశ్వర్యం ఇస్తుందమ్మ, వీర్యం, వీరత్వం ఇస్తుంది, యశస్సు, కీర్తి ఇస్తుంది. శ్రీ అంటేనే లక్ష్మి, అన్ని రకాల వైభోగాలు. జ్ఞానం, వైరాగ్యం. ఇక్కడ జ్ఞాన వైరాగ్యం. ఇప్పుడు మీకు అందరికి అదే వచ్చింది, అందుకే మీరు టీవీ చూడట్లేదు. అర్థమైందా? ఓం శ్రీమాత్రే నమః.
9 గ్రహాలుంటాయి.